గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారో ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది. ఒకటేంటంటే పక్కనోడిది తీసుకొని ఈయన క్రెడిట్లో వేసుకొని పేరు మార్చాలి అంటే పక్కనోడికి పుట్టినటువంటి బిడ్డకి ఈ కూటమి ప్రభుత్వం పేర్లు మార్చింది, పేర్లు మార్చేసి క్రెడిట్ ఉపయోగాలను చూస్తారు. రెండోది ఏంటంటే లేదా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలని చూస్తారు. జగన్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని ఆయన మార్పుండకూడదని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. జగన్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలకు పేర్లు మార్చి వీళ్ళ క్రెడిట్లో వేసుకుంటారు. అమ్మ ఒడి, తల్లికి వందనం అని పేరు మార్చారు. మార్చి లోకేష్ తెచ్చాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చినటువంటి కార్యక్రమం మనం చూసాం. రైతు భరోసా కేంద్రాలు జగన్ గారు తీసుకొచ్చి రైతు సేవా కేంద్రాలని పేరు మార్చారు. ఏదైతే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు, ఈ సచివాలయాలు చూడంగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు ఈరోజు పరిపాలన అనేది గ్రామాల్లో లేదంటే పట్టణాల్లో సచివాలయాల ఆధ్వర్యంలో పరిపాలన నడుస్తుంది. కాబట్టి ఆ పేరు చూడంగానే సచివాలయం అనగానే అరే ఈ సచివాలయం మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా, ఈ సచివాలయ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసింది కదా, ఈ సచివాలయ వ్యవస్థను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కదా అని ప్రజలు గుర్తొస్తుంది. కాబట్టి ఆయన మార్కుని చెరిపేయాలనేటటువంటి ఒక భారీ కుట్ర ఇది.